హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఒక్క రోజులో 2-3 నియోజకవర్గాలను కవర్ చేస్తుంటారు. దీంతో హెలికాప్టర్లు ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఈ క్రమంలో జనసేన ఆఫీస్ వద్ద తాజాగా హెలీప్యాడ్ నిర్మాణం జరిగింది. దీంతో ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన ఫిక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అవును, ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేరిన జనసేనాని పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ 3 లోక్సభ టికెట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే ఎన్నికలు దగ్గర పడటంతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి ఆయన హెలికాప్టర్లో వచ్చారు. ఇప్పటికే జనసేన ఆఫీస్ సమీపంలో కొత్తగా హెలిప్యాడ్ నిర్మించారు. ఈ సమయంలో పవన్ హెలికాప్టర్లో అక్కడికి చేరుకోగానే పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల ప్రచార విషయంలో పవన్ పక్కా ప్లానింగ్తో ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారని అంటున్నారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ ప్రచారంపై టీడీపీ ఎన్నో హోప్స్ పెట్టుకుందని, క్రౌడ్ పులర్గా పేరున్న పవన్తో ఈసారి హోరెత్తిచ్చే స్థాయిలో ప్రచారం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేస్తారని, ఆ మేరకు పార్టీ ఆఫీస్ వద్ద ప్రత్యేక హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు.